శాశ్వతంగా దూరమైన సూర్య నా గుండెల్లో ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా ఉంటారు. కానీ ఆ జ్ఞాపకాలని కాపాడడం కోసం ఆకాష్ ప్రాణాలని నేను పణంగా పెట్టలేను. ఇన్నాళ్ళు నా మొదటి భర్త కట్టిన ఆ ఇంటిని నేను, మా అమ్మ నాన్న చాలా పదిలంగా చూసుకున్నా. ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అనుకున్నా. కానీ ఆకాష్ కష్టాల కన్నా మా జ్ఞాపకాలు ఎక్కువ కాదనిపించింది బాబాయ్. మా అమ్మ నాన్నలకి నేను సంతోషంగా ఉంటే చాలు. అందుకే నా మాటకి, నా నిర్ణయానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా కళ్ళ ముందే నా భర్తని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే, ప్రాబ్లంకి సొల్యూషన్ చూడకపోతే నేను బ్రతుకుండే ప్రయోజనం ఏముంటుంది బాబాయ్? ప్రాణాలతో ఉండి కూడా భర్త పరువు మర్యాదలు కాపాడకపోతే భార్యగా నా బ్రతుక్కి అర్థం ఏముంటుంది బాబాయ్? ఈ ఇంటిని అమ్మడంతో పాటు ఆకాష్ విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను బాబాయ్. ఇక మీదట ఆయనకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. ఆయనకి ఏది కష్టమైతే నాకు కూడా అదే కష్టం. ఇష్టమైనా కష్టమైనా, మంచైనా చెడైనా ఇక నుండి అంతా ఆయనకి నచ్చినట్టే ఉంటాను. ఆయన చెప్పినట్టే వింటాను. ఇన్ని రోజులు నీకు మంచి జరగాలని కోరుకున్నాను. ఎలాంటి సహాయం చేయడానికైనా నేను సిద్ధపడ్డానమ్మా. కానీ ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కాదని ఆపలేను, వద్దని చెప్పలేను. అంతా మంచిగా జరగాలని కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాష్తో జీవితం నాకు ముఖ్యం. ఇక నుండి అంతా ఆయనకి నచ్చినట్టే ఉంటాను. ఆయన చెప్పినట్టే వింటాను. ఇన్ని రోజులు సంధ్య నన్ను అర్థం చేసుకోలేదు అనుకున్నాను. కానీ నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను. నా భార్య నాకు మాత్రమే సొంతం అనుకుని అందరికీ దూరం చెయ్యాలనుకున్నాను. కానీ నా కోసం అందరికీ దూరం అవుతున్న సంధ్యదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమని పొందలేక అవసరం కోసం ప్రేమని నటిస్తూ, నచ్చినప్పుడు కోప్పడుతూ ఇన్ని రోజులు తనని చాలా టార్చర్ పెట్టాను. సంధ్యను నాకు నచ్చినట్టు మార్చాలి అనుకున్నాను. కానీ మారాల్సింది నేనే. నాలాంటి రాక్షసుని ఓపికతో భరించిన నా సంధ్య నిజంగా దేవత. అలాంటి దేవతని ప్రేమతో పూజించాలే తప్ప పొరపాటున కూడా బాధ పెట్టకూడదు. సంధ్య వచ్చిన వెంటనే చేసిన తప్పులన్నింటికీ క్షమాపణలు అడగాలి. కోట్ల విలువ చేసే ప్రాజెక్టు కన్నా తన సంతోషమే ముఖ్యమని చెప్పాలి. అమ్మా నాన్నల కన్నా నేనే ఎక్కువ అని భావిస్తున్న సంధ్యకి అన్నీ నేనే కావాలి. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఇల్లు అమ్మేస్తే ఆయన అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుడు కానీ ఆయన టెన్షన్లు తగ్గవు, నాకు మనశ్శాంతి ఉండదు.
లిటిగేషన్ లేదురా. ఈ ప్రాపర్టీ నా పేరు మీదే ఉంది. కొంచెం డబ్బు అవసరం పడింది, వీలైనంత తొందరగా చెప్పు. ఎవరండి? రాఘవయ్య అని నాతో పనిచేసేవాడు కదా, అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. మన ఇంటిని అర్జెంటుగా అమ్మకానికి పెట్టమని చెప్పాను. అనుకున్న దానికంటే 2-3 లక్షలు ఎక్కువ వచ్చే బేరం తీసుకొస్తానని చెప్పాడు. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? సంధ్య కోసం ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇల్లు విషయంలో తొందరపడుతున్నామేమో అనిపిస్తుందండి. తొందరపాట? ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అంటే నేను ఇల్లు అమ్మద్దని చెప్పడం లేదండి, కాకపోతే ఒకసారి ఆలోచించమంటున్నాను. అమ్మాయి మన దగ్గరకొచ్చి వాళ్ళుంటున్న ఇల్లు అమ్మేస్తానంటే వద్దు, ఈ ఇల్లు అమ్మేసి మీ అప్పు తీరుస్తామని ఇద్దరం మాటిచ్చాం. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాశ్ ప్రాణాలే ముఖ్యమని మనిద్దరం ఆలోచించాం. అలాంటిదిప్పుడు నీ మనసులో అనుమానాలు ఎందుకు పుట్టాయో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. అనుమానమని కాదండి, ఆకాష్ ఇన్ని రోజులు ఇంటి కోసం ఎన్నో నాటకాలాడాడు. మనల్ని సంధ్యని నమ్మించడానికి రకరకాల మాటలు చెప్పాడు. ఇది కూడా అలాంటిదేమోనని. ఇది అబద్ధమైనా నిజమైనా సంధ్య తల్లిదండ్రులుగా ఇల్లు అమ్మేయడమే మన ధర్మం. కన్నీళ్లతో ఈ ఇంటికొచ్చి కష్టాన్ని చెప్పుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం సాయం చేయకపోతే మనమెందుకు, మన బ్రతికెందుకు? అప్పుల వాళ్ళు ఆకాష్ను చంపేంత పని చేశారు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. లేదంటే అమ్మాయి గతేమయ్యేది? సూర్య చనిపోయిన తరువాత సంధ్య విధవరాలుగా మన కళ్ల ముందు నిలబడినప్పుడు మనం ఎంత బాధపడ్డామో నీకు గుర్తులేదా? తన భవిష్యత్తు బాగుండాలని, దూరమైన సంతోషం తిరిగి రావాలని మనమే బలవంతంగా పెళ్లి చేశాం. ఇప్పుడు తన జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మనదే కదా. ఆకాష్కి సంధ్య మీద ఎంత ప్రేముందో మన మీద అంత కోపం ఉంది. దానికి కారణం సంధ్య మన మీద ప్రేమ చూపించడమే. నీ ప్రేమ మొత్తం నాకే కావాలని ఆకాష్ అంటే, నాకు మా అమ్మా నాన్న ముఖ్యమని సంధ్య చెప్పేది. ఆ మాట నచ్చకే ఇన్ని రోజులు ఆకాష్కి అమ్మాయికి మధ్య గొడవలు జరిగాయి. ఆకాష్ ప్రేమలో స్వార్థం మాత్రమే ఉంది. మనం ఉండడం వల్ల ఆ స్వార్థం శోకానికి కారణమైంది. అదే మనం లేకపోతే సంతోషంగా మారుతుంది. సంధ్యకు ఆకాష్కి మధ్య అడ్డుగా మనం ఉండకూడదని అనుకుంటాడే తప్ప ఏ రోజు అమ్మాయిని కొట్టలేదు, ఇంట్లో నుండి పొమ్మనే అంత కోపమూ చూపించలేదు. మనం సంధ్య కళ్ళ నుండి దూరంగా వెళ్తే ఆకాష్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. సంధ్యని ఏ లోటు లేకుండా చూసుకుంటాడన్న నమ్మకమూ నాకుంది. అర్థమైందండి. ఆకాష్ ప్రవర్తన కన్నా మనకి సంధ్య సంతోషమే ముఖ్యం. ఈ ఇల్లు అమ్మేస్తే ఆకాష్ అప్పు తీరడమే కాదు, అమ్మాయి కాపురానికి ఇన్ని రోజులు అడ్డుగా ఉన్న మనం కూడా తప్పుకున్నట్టవుతుంది. అవును లక్ష్మి. సరేనండి, మీ మాటలతో నా మనసులో అనుమానాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మీరు చెప్పినట్టే ఇల్లు అమ్మేద్దాం, అమ్మాయి కాపురాన్ని నిలబెడదాం. సంధ్య, సంధ్య, ఏమైంది? చిన్న యాక్సిడెంటేనండి. పద. ఇది చిన్న యాక్సిడెంట్ ఏంటండి, పెద్దది. సంజయ్ గారి అదృష్టం మీ అదృష్టం బాగుంది, అందుకే తలకి చిన్న దెబ్బతో బయటపడింది.
చిన్న దెబ్బేంటి? తలకంత పెద్ద కట్టు కడితేను. సంధ్య, నొప్పిగా ఉందా? మనం హాస్పిటల్కి వెళ్దామా? మేము హాస్పిటల్ నుండే వస్తున్నాం. ఏదో ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారు. ఎంఆర్ఐ, సిటీ ఇలాంటి స్కానింగ్స్ అన్నీ చేయిద్దాం. తలకి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం, రిస్క్. ఏ రిస్క్ లేదని డాక్టర్ చెప్పారండి. స్కానింగ్ కూడా వద్దన్నారు. ఏంటి వద్దన్నారా? అసలు ఆయన నిజంగా డాక్టరేనా? మీరు వెళ్ళింది మంచి హాస్పిటలేనా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ FRCS లండన్. అయినా సరే స్కానింగ్ వద్దన్నారా? అవునండి, అదే కదా చెప్తున్నాను. నువ్వెక్కువ మాట్లాడకు సంధ్య. చూడు ఎంత టైర్డ్గా ఉన్నావు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆటోలో వస్తున్నప్పుడు ఒక వెహికల్ ని ఓవర్టేక్ చేయబోతుంటే కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వెహికల్ ని ఆటో గుద్దేసింది. ఓ గాడ్, ఆటో వాడు తాగిస్తున్నాడా? అయినా అంత ర్యాష్ డ్రైవింగ్ ఏంటి? అబ్బా ఏంటండి మీరు? నాకేం కాలేదని చెప్తున్నాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అది కాదు సంధ్య, నీకోసమే నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు నవ్వుతూ వస్తే ఎన్నో విషయాలు మాట్లాడాలి అనుకున్నాను. అలాంటిది నిన్నెలా చూస్తుంటే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను సంధ్య? బాబ్జీ, దివ్య, మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు దగ్గరుండి చూసుకున్నది సంధ్యని మాత్రమే కాదు, నా సంతోషాన్ని, నిండు నూరేళ్ల మా జీవితాన్ని. సంధ్య లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నువ్వు నా ప్రాణం సంధ్య. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎవరు వద్దు. ఐ లవ్ యూ సంధ్య. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నన్ను నమ్మటం లేదా? నా ప్రేమని నమ్మటం లేదా? నీకు నా మాటల్లో ప్రేమ కనిపించట్లేదా? అది నీ తప్పు కాదులే సంధ్య. చిన్ని రోజుల నా బిహేవియర్, క్యారెక్టరే దానికి కారణం. గుండెల్లో నీ మీద పెంచుకున్న నిజమైన ప్రేమని ప్రూవ్ చేసుకునే గతి పట్టింది నాకు. నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. నేను మారిపోయాను. కాదు, నీ ప్రేమే నన్ను మార్చింది. ఒక భార్యగా నీ విలువేంటో తెలుసుకున్నాను. నీ మనసులో నా స్థానమేంటో చూసుకున్నాను. నా మీద నువ్వు చూపించినంత ప్రేమ నేను చూపించలేకపోవచ్చు. కానీ ఈ రోజు నుంచి నిన్ను ఏ కష్టం లేకుండా, నీ మనసు బాధ పెట్టకుండా చూసుకుంటాను. మన ప్రేమ మీద, మనం నమ్మే అందరి దేవుళ్ల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నమ్ము సంధ్య. బిలీవ్ మీ. బిలీవ్ మై లవ్. బీ ఇన్ మై లైఫ్. ఏంటండి ఇది? ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఇంత ప్రేమ చూపించిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటానండి? చాలు సంధ్య, ఈ ఒక్క మాట చాలు. లవ్ యూ సో మచ్. రే బాబ్జీ, పానకంలో పుడకలాగా ఈ ప్రేమ జంట మధ్యలో మనమెందుకురా? పద వెళ్దాం. కరెక్టే దివ్య. ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా అనొద్దు. మీరు మా మధ్య బ్రిడ్జిలో ఉన్నారే తప్ప ఎప్పుడూ అడ్డంకి కాదు. సంధ్యని అర్థం చేసుకోకపోవటం వల్లే మీ ఇద్దరిని నేను అపార్థం చేసుకున్నాను. మీ మాటల్ని తప్పుగా తీసుకున్నాను. అందుకే నా సంధ్య ఎదురుగానే మీకు సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు ఆకాష్ గారు? మీరు మారారు, అది చాలు. ఆకాష్ గారు కాదు, బ్రదరు అని పిలు. అదే బాగుంది. సరే బ్రదరు, అలాగే. కానీ
మీలో ఈ మార్పు రావాలనే సంధ్య కోరుకుంది. అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే పర్మనెంట్ గా ఉంటుంది దివ్య. దివ్య వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు మీ ఇద్దరు ఇక్కడే భోజనం చేయాలి. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాను. మీ మాటలతో మీ మార్పుతో మా కడుపు నిండిపోయింది. సో ఆ ఆర్డర్ చేసేదేదో మీకు ఇష్టమైంది చేసుకోండి. ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పదరా బాబ్జీ. బాయ్ సంధ్య. బాయ్ బ్రదర్. బాయ్ సంజయ్ గారు. బాయ్ ఆకాష్ గారు. ఓకే బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సంధ్య. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు ఏ ప్రేమనైతే చూడాలనుకున్నానో అది మీ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. నీ వెంటపడి ప్రేమించాను, కానీ పెళ్ళైన రోజు నుంచి నాలో ప్రేమ తగ్గి కోపం పెరిగింది. అర్థం చేసుకునే గుణం పోయి నాకు మాత్రమే దక్కాలన్న స్వార్థం వచ్చింది. కానీ నీ మనసులో మాత్రం కొద్ది కొద్దిగా నా మీద ప్రేమ పెరుగుతూనే వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేక నేను దూరం క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు ఆ దూరం విలువ కన్నీళ్లతో చెరిగిపోయింది. కాబట్టి నీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేకపోతున్నాను. సంధ్య, నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నువ్వు నా పక్కనే ఉండాలి. నా గుండెల్లోనే గుడి కట్టుకుని దేవతల పూజలు అందుకోవాలి. ఇదిగోండి, ఇవి ఇంటి పత్రంలో కాదో చూడండి. ఇవే లక్ష్మి. అన్నీ దగ్గర పెట్టుకుంటే మన పనికి ఆలస్యం ఉండదు. అదీ కాక మీ ఫ్రెండ్ స్థలం కొలతల గురించి ఏమైనా అడిగితే వెంటనే చెప్పడానికి కూడా ఉంటుంది. పట్టుకో. ఎవరు బాబు? నేనంకుల్, లెఫ్టినెంట్ రాజేష్ని, ఆర్మీలో సూర్య ఫ్రెండ్ని. అరే నువ్వా బాబు? చూసి చాలా రోజులైంది కదా, గుర్తుపట్టలేకపోయాను. రా 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 లోపలికి రా. లక్ష్మి, ఎవరో గుర్తుపట్టు. ఎవరండి? రాజేషు, మన సూర్య ఫ్రెండు. ఓ రాజేష్, నువ్వా? బావున్నావా బాబు? బాగున్నానంటే. కూర్చో. లెఫ్టినెంట్గా ఉన్నావంటే ఆర్మీలో మంచి పొజిషన్కే వెళ్ళావన్నమాట. నాదే ఉంది అంకుల్. సూర్య బ్రతుకుంటే ఈ పాటికి మేజర్ అయి ఉండేవాడు. మేజర్ కాకపోతేనేం బాబు, దేశానికి సేవ చేసి అమరుడై కీర్తిశేషుడయ్యాడు. మీకు గుర్తు చేయాలని కాదు గాని సూర్యని ఇప్పటికీ నేను చాలా మిస్ అవుతున్నాను అంకుల్. మా బెటాలియన్లో మేమిద్దరమే తెలుగు వాళ్ళం. ఇద్దరం కలిస్తే ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్లో అయినా నవ్వుతూ ఉండేవాళ్ళం. సూర్య లాంటి వాడు మేజర్ అయ్యుంటే తనలాంటి ఎంతోమంది సైనికులకి ఇన్స్పిరేషన్గా ఉండేవాడు. ఆ ఇన్స్పిరేషన్ దేవుడికి కూడా కావాలనిపించిందేమో, అందుకే ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వార్లో సూర్య పోయిన తర్వాత నాకు ఢిల్లీ నుండి ఇక్కడికి రావాలనిపించలేదు. అంటే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడేనా బాబు హైదరాబాద్ రావడం? అవునంటీ, బెటాలియన్లో పనిచేసే ఫ్రెండ్కి పెళ్ళవుతుంటే వచ్చాను. వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది. 2 ఏళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుని వచ్చినందుకు చాలా సంతోషం బాబు. అంటే సూర్య నేను ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళం. వాడు ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి మీరు చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చేవాడు. వాటిని నేనే ఎక్కువ తినేవాడిని. ఆ రుచిని మర్చిపోలేను, ఆ రోజుని మర్చిపోలేను. నిజమే బాబు, కొన్ని జ్ఞాపకాల్ని అస్సలు మర్చిపోలేవు. అవి ఫ్రేమ్ కట్టిన ఫోటోల్లా
గుండె పొరల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. కరెక్ట్ అంకుల్. నేను సూర్య ఆర్మీలో ఒకే రెజిమెంట్లో 5 ఏళ్ళు కలిసి పనిచేశాం. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇద్దరం కలిసే బార్డర్కి వెళ్ళాం. వారిలో పాల్గొన్నాం. నేను గాయాలతో తిరిగి వచ్చాను. కానీ సూర్య ప్రాణాలు బ్యాడ్ లక్ అంకుల్. తలుచుకుంటూనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నువ్వు ఒక్కడవే కాదు రాజేష్. చెట్టంత కొడుకుని ఈ చేతులతోనే పిడికెడు బూడిదగా మార్చినా కూడా మేమింకా ఎలా బ్రతుకున్నామా అని మాకు నమ్మబుద్ధి కావడం లేదు. అలా మాట్లాడద్దు అంకుల్. మీరు ఆంటీ కోసం, ఆంటీ మీకోసం, మీరిద్దరూ సంధ్య కోసం బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. సంధ్య ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లో లేదా? లేదు బాబు. అంటే ఏదైనా జాబ్ చేస్తుందా? అవును బాబు. తనకు కూడా ఏదైనా కాలక్షేపం ఉండాలని మేమే బలవంతంగా ఉద్యోగం చేయమని చెప్పాం. అవునా? మంచిది. సూర్య చనిపోయిన తర్వాత సంధ్య మళ్ళీ మామూలు మనిషి అవుతుందనుకోలేదు. జాబ్ చేస్తూ ఒంటరితనాన్ని మర్చిపోతుందన్నమాట. వెరీ గుడ్. తప్పదు బాబు. ఏ మనిషి అయినా పాత జ్ఞాపకాలని మర్చిపోవడం సాధ్యం కానప్పుడు కొత్త వ్యాపకాలు పెట్టుకోవడం తప్పదు కదా. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకుని వస్తాను. ఆంటీ, ఇప్పుడేమొద్దు. నేను బయలుదేరాలి. ట్రైన్కి టైం అవుతుంది. అదేంటి బాబు, నా వంటలు బాగుంటాయని చెప్పి ఏమీ తినకుండా తాకుండా వెళ్ళిపోతున్నావు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక రోజు మొత్తం మీ ఇంట్లోనే ఉంటాను. ఈసారికి క్షమించండి. బాబు, దీనికి క్షమాపణ ఎందుకు? ఓకే అంకుల్, వెళ్ళొస్తానంటీ. మంచిది బాబు. సడన్ గా రాజేష్ని గుమ్మంలో చూసి మన సూర్యనే వచ్చాడేమో అనుకున్నాను. కలలో కూడా జరగని వాటి గురించి ఊహించుకుని ఫలితం ఏముందండి? అమ్మవారి కుంకుమ ఇది నుదుటనుంటే ఏ బాధ మన దగ్గరికి రాదంట. సూర్య బ్రతికే ఉన్నాడు అంకుల్.